ఫైనలీ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా అఖండ 2 నుంచి టీజర్ వచ్చేసింది. టీజర్ మాత్రం అదిరిపోయింది. బోయపాటి తమన్ బాలకృష్ణ గారి కాంబినేషన్ మామూలుగా ఉండదు కదా. అఖండలోనే మనం బీభత్సం చూస్తాం. ఇప్పుడు ఈ సినిమాతో తాండవం చూడబోతున్నాం. నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ చెప్పిన బాలయ్య డైలాగ్ ఒక ఎత్తు అయితే, దానికి తమననిచ్చిన బీజియం ఇంకో ఎత్తు. టీజర్ లో గూస్ బంప్స్ తెప్పించే సీన్ ఏదైనా ఉందంటే త్రిశూలం సీనే. చూసారా, దీని అమ్మ జీవితం దీన్ని మెడ చుట్టూరు తిప్పుతుంటే అవతల వాళ్ళ మెడకాయలు తెగిపోతున్నాయి. ఈ ఫైట్ సీన్ కి థియేటర్ లో పూనకాలు ఖాయం. ఇంకా నెక్స్ట్ షాట్ చూసుకుంటే ఈ కళ్ళు మీరు ఎవరి అనుకుంటున్నారో మీరు గుర్తుపడితే కనుక 5 seconds లో కామెంట్ అయితే చేయండి. అలాగే నేనైతే ఆది పినిశెట్టి అనుకుంటున్నా. అనుకోవడం ఏంటి, ఆది పినిశెట్టి అప్పుడెప్పుడో చెప్పారు ఆది పినిశెట్టి ఈ మూవీలో విలన్ రోల్ చేస్తున్నారని. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫేస్ కట్ ఆ కళ్ళు చూస్తుంటే ఆది పినిశెట్టి అని నాకు క్లియర్ గా అర్థం అయిపోతుంది. కాకపోతే ఆ ఫేస్ చూస్తుంటే నాకు తెలిసి ఏదో డిఫరెంట్ రోల్ అయితే చేస్తున్నాడు. ఒక వైపు సైడ్ మొత్తం కాలిపోయినట్టు అయితే ఉంది ఆ ఫేస్. నెక్స్ట్ విఎఫ్ఎక్స్. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ ని గట్టిగానే వాడుతున్నట్టున్నారు మా. ఎందుకంటే ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ హిమాలయాల్లో చూపించారు కదా టీజర్ లో, అది బాగా సెట్ అయినట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ తమనన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మా, ఎందుకంటే మనం ఆల్రెడీ అఖండాలో చూసేసాం. కాబట్టి ఈ ట్రైజర్ లోనే అత్తర కొట్టేశాడు, గూస్ బంప్స్ తెప్పించాడు అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో. నెక్స్ట్ బోయపాటి గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ లో ఇది 4వ సినిమా మామ. ఆల్రెడీ రిలీజ్ అయిన 3 సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ టీజర్ చూశాక మూవీపై అంచనాలు అయితే బీభత్సంగా పెరిగిపోతాయి, ఇది గ్యారంటీ. ఇంకా స్టోరీ అయితే ఏ మాత్రం రివీల్ కాకుండా బాగానే జాగ్రత్తలు తీసుకున్నారు మామ. ఇంకా బాలకృష్ణ గారి లుక్ కూడా చాలా బాగుంది. ఫైనల్లీ అఖండ 2 తాండవం ఈ సెప్టెంబర్ 25న మనం థియేటర్స్ లో అయితే చూడబోతున్నాం. ఫైనల్లీ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది చెప్పాను మామ. మరి మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ దానిలో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.